హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. చూసారు కదా ఈ రూమ్ వచ్చేసి మనకి అంటే ఎందుకు చెప్తున్నా అంటే రూమ్ వెడల్పు కూడా ఇదంతా కూడా మనం చిన్న దాంట్లోనే అడ్జస్ట్ ఎలా రావచ్చు అన్న విషయం కోసం చెప్తున్నాను అనమాట. మనకి ఇది వచ్చేసి మొత్తం రూము 28 ఏమో ఇట్లా పొడవు ఉంటుంది, ఎడల్పు వచ్చేసి 15 అడుగులు మాత్రమే ఉంటుంది. దాంట్లో ఇవి 2 ఎంబ్రాయిడరీ మిషన్లు అనమాట. చూడండి, RRR 2 సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్. దీని స్పేస్ కూడా మినిమం ఒక్కొక్క మిషన్కి 3-4 ఫీట్స్ కావాల్సి ఉంటుంది. చూడండి, ఎడల్పు కానీ ఇది కానీ 4 సైజు రావాలి. ఇదే ఆక్రమించుతుంది. అంటే ఇందులో 10 అడుగుల వరకు కూడా మనకు ఎంబ్రాయిడరీ మిషన్, ఎందుకంటే ఫ్రేమ్ చుట్టూ తిరిగేది కూడా కావాలి కాబట్టి, మన ఫ్రేమ్ చుట్టూ తిరగడానికి కూడా స్పేస్ కావాలి కాబట్టి ఉన్న రూమ్లో ఇంచుమించు 9-10 అడుగులు మేము దీంట్లో తీసేసాము 2 ఎంబ్రాయిడరీ మిషన్లకి. తర్వాత వచ్చేసి మనకి అన్ని జాట్ మిషన్లు అవి ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా ఈరోజు బక్రీద్ పండుగ అనమాట. కలకత్తా వర్కర్స్ అందరూ కలకత్తా వెళ్ళిపోయారు. అయినా కూడా నా షాప్లో 15th మ్యారేజ్ ఉంది, 11th ప్రోగ్రామ్ బట్టలు అన్ని మ్యారేజ్ బట్టలు ఉన్నాయి. సక్సెస్ఫుల్గా మేము చేయగలుగుతున్నాం. అంటే ఏంటంటే మా లేడీస్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం బక్రీద్ అనమాట. ఈరోజు అందరూ ఇంకా బిఫోర్ 10 days బిఫోరే వెళ్ళిపోయారు. కలకత్తా మాస్టర్స్ కానీ మా స్టిచ్చింగ్ రోల్ కానీ మా మగ్గం వాళ్ళు కానీ వెళ్ళిపోయారు. అయినా కూడా మా షాప్ కంటిన్యూ చేస్తున్నాం. అందరూ ఏంటంటే చాలామంది షాపులు క్లోజ్ చేసే పరిస్థితి అనమాట. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ మీదనే డిపెండ్ అవ్వటం వల్ల మేమేంటంటే ఫినిషింగ్ మోడలింగ్ కోసం వాళ్ళని యూజ్ చేస్తూ మన వాళ్ళకి కూడా సేమ్ ప్రాధాన్యత అనమాట. లేడీస్ అయినా కూడా నేను నా మొదటి నుంచి వీడియోలు చూడండి, ఎవరిని చేంజ్ చేయలేదు. పావని కానీ నేల కానీ ఇంటి ఇద్దరు ఉన్నారు. ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు అనేసి రాలేదు. వాళ్ళు కూడా డైలీ కంటిన్యూ వర్క్లో ఉంటారు. సునీత కానీ ఇంతకుముందు వీడియోస్లో కూడా ఉన్నారనమాట. అనూష కానీ సురేఖ కానీ ఇంతకుముందు మనం కుచ్చుల మిషన్ తీసినప్పుడు తను ఉన్నారనమాట. అంటే ఏంది అంటే కొంతమందికి నా మీద నేను ఇలా నా బిజినెస్ చేసే విధానం మీద చాలా శత్రువులను కూడా పెంచుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి జాట్ మిషన్, ఇది వచ్చేసి ఉషా మిషన్ అనమాట. మనం ఏం చేస్తామంటే లేడీస్ని వర్క్ పెట్టుకోవటమే. ఏదో ఒక పాత మెరిట్ మిషన్ల కంపెనీ గురించి నేను హేళన చేయాలని కాదు నా ఒపీనియన్. ఏదో ఒక మిషన్ చిన్న మిషన్ ఇచ్చేసి కలకత్తా వాళ్ళకి ఏమో ఇది స్పెషల్ కత్తెరలు కాంచి వాళ్ళు కత్తెర మంచి లేకపోయినా వర్క్ చేయాలన్నమాట. ఇచ్చేసి వాళ్ళకి మంచి మిషన్ ఇచ్చేసి చిన్న మిషన్ వాళ్ళకి ఇచ్చేసి ఆ క్వాలిటీ కావాలని లేడీస్ని మనం ఇబ్బంది పెడతాం. మా దగ్గర ఏంటంటే ఈవెన్ నేను హెమ్మింగ్ అమ్మాయిని కూడా ఇంతవరకు షాప్ పెట్టి ఆగస్ట్ 24th వస్తే 2 years అవుతుంది. ఇంతవరకు నేను హెమ్మింగ్ వాళ్ళని కూడా చేంజ్ చేయలేదు, శారీ ఫాల్ వాళ్ళని కూడా చేంజ్ చేయలేదు. ఏంటంటే వాళ్ళకు వర్కర్స్కి మంచి అట్మాస్ఫియరు, వాళ్ళు కుట్టగలిగే అంత ఫినిషింగ్ రావాలంటే అండి మనం సైకిల్ ఇచ్చి కార్తో పరిగెత్తమంటే పరిగెత్తలేస్తారా? మనం సైకిల్ మీద వెళ్తూ కార్లో సైకిల్ ఇచ్చేసి వాళ్ళకి కార్తో సమానం రమ్మంటే రాలేస్తారా? రాలేరు. ఇప్పుడు మా లేడీస్ కూడా చూడండి అందరికి కూడా జాట్ మిషన్లు అనమాట. వాళ్ళకి కత్తెర విషయంలో దాని ఏ విషయంలోనైనా వాళ్ళకి కలకత్తా వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీలు కల్పిస్తున్నామో వీళ్ళకి కూడా అదే ఇవ్వటం వల్ల మా ఉత్పత్తి వాళ్ళతో సమానంగా ఉంటుంది అనమాట. మినిమం కలకత్తా వర్కర్స్ ఒక్కటంలో 6 to 7 కుడితే మా లేడీస్ వచ్చే టైం కొంచెం లేట్గా వస్తారు. మార్నింగ్ ఈవినింగ్ కొంచెం తొందరగా వెళ్తారు. అయినా కూడా మామూలు కూడా మినిమం 4 to 5 బ్లౌజెస్ కంప్లీట్ చేసి సూపర్ ఫినిషింగ్తో. చూడండి, ఇప్పుడు ఇది డ్రెస్ ఇస్తూ అన్నీ ఇస్తాను అనమాట. ఈ అమ్మాయి అయితే ఇంకా మోడల్ వచ్చిందంటే లేడీస్కి ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే లేడీస్లో కింగ్ అని చెప్పాలన్నమాట. ఏదైనా కట్ వర్క్ కానీ ఏ ప్రింటెస్ట్లో ఏ మోడల్ చూపించినా యాజ్ ఇట్ ఈజ్ కొంచెం టైం టేకింగ్ తీసుకోవచ్చు అనమాట. కానీ యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ క్వాలిటీ దించిద్ది అనమాట. కొంచెం కలకత్తా ఉన్న టైంలో ముందే అయిపోతుంది. కాకపోతే మనం నార్మల్ కుట్టే టైంలో ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఏ మోడల్ అయినా సరే ఇవ్వాలి అంటే తనకి ఇస్తాను అనమాట. మాస్టర్తో సమానంగా కుట్టే సత్తా తనకుంది, తనకి ఇస్తాను అనమాట. ఈ అమ్మాయి వచ్చేసి మనకి సునీత ఒక సైడు బిజినెస్ మన బ్యూటిషియన్ చేసిద్ది. దాంతోపాటు నాకు ఇది ఒకటే కాదు, స్టూడియో బిజినెస్ కూడా ఉంది కదా, ఆల్బమ్ డిజైనింగ్ చేసిద్ది. నాకు గ్రూప్లో ఏదైనా మెసేజ్లోనే రిప్లై ఇచ్చిద్ది. మంచిగా మామూలు పైపింగ్ బ్లౌజులు అన్నీ కూడా స్టిచ్ చేసిద్ది అనమాట. నీట్గా, కొంచెం స్లోగా, కొంచెం నీట్గా. ఇలాంటి వాళ్ళు 10 షాపులను మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి అనమాట. నాకు చాలా ఒక విధంగా చెప్పాలి, రైట్ హ్యాండ్ అని చెప్పాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ స్కిల్స్ అంత బాగుంటాయి. నాకు ఇక్కడ షాప్ ఉంది, ఇంకా వేరే చోట కూడా షాప్ ఉంది కదా. నేను వారానికి కాదు 10 రోజులు కూడా ఒకసారి కూడా వెళ్ళాను అనమాట. కానీ మొత్తం మేనేజ్ చేసేసి ఎవ్రీ సాటర్డే మనకి లెక్కలు చూపించింది.
తను వచ్చేసి పావని అనమాట, తెలుసు కదా అందరికి, ఎప్పుడు వీడియోలో చూపిస్తూ చెప్తూ ఉంటారు కదా. మనకి ఈ 2 కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లని రెండింటిని కూడా డిజైన్ పెట్టుకొని కస్టమర్ వస్తే రిసీవ్ చేసుకొని, అంటే మేనేజ్మెంట్ చూడండి ఒకసారి, ఈ 2 కంప్యూటర్ మిషన్ మీద వర్క్ పెట్టుకొని కస్టమర్ వస్తే రిసీవ్ చేసుకొని ఏదైనా అర్జెంట్ చేసుకొని అవసరమైతే బ్లౌజ్ వీళ్ళిద్దరు నీలాను పావని కాంబినేషన్లో మేము ఎలా ఉంటుంది అంటే లేడీస్తో వర్క్ చేసేటప్పుడు ఒకటి అర్జెంట్ బ్లౌజ్ ఉంటే హాఫ్ అన్ అవర్ లోపే ఇచ్చేస్తాం. ఎట్లా అంటే ఫ్రంట్ పార్ట్ ఒకళ్ళు, బ్యాక్ పార్ట్ ఒకళ్ళు, హ్యాండ్స్ ఒకళ్ళు చేసుకుంటూ షేరింగ్ అనమాట. ఇక్కడ ఎంత అమౌంట్ వచ్చింది ఎంత అనేది మేము అసలు లెక్క చేసుకోకుండా కస్టమర్ని సాటిస్ఫై, ఒకవేళ బయట కూర్చున్నప్పుడు హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ ఇచ్చే అంత షేరింగ్లో చేయగలుగుతారు అనమాట. మొన్న నైట్ అయితే ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉంటే పావని బ్యాక్ పార్ట్, నీలా ఫ్రంట్ పార్ట్, తను వచ్చేసి హ్యాండ్స్ వేసేసి కంప్లీట్ చేసి హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ ఇవ్వగలిగారు అనమాట. అంటే ఏంటంటే ఒక సంస్థ అయినా ఒక ఇల్లేని ఉండాలంటే మెయిన్ వర్కర్స్ మధ్య కానీ మన స్టాఫ్లో కానీ కోఆర్డినేషన్ మంచిగా ఉండాలన్నమాట. అంటే కమ్యూనికేషన్ వాళ్ళకు ఉండే విధానం బాగుంటే ఎంత కష్టమైన పని నేను ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చూసే దృష్టిలోనే ఉంటుంది, వస్తువు ఉండేది అలానే ఉంటుంది, మనం చూసే దృష్టిలోనే ఉంటుంది. వీళ్ళు కలిసి ఉండే విధానం, ఎందుకంటే ఇదేదో 1 రోజు 2 రోజు కాదు. నా ఫస్ట్ వీడియోస్ కానీ చూడండి, దాదాపు నేను షాప్ పెట్టిన కాంచి కూడా ఎవరిని నేను చేంజ్ చేయలేదు. 2 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు రాలేదు. వీళ్ళిద్దరు మాత్రం మీకు తెలుసు కదా నా షేర్ హోల్డర్స్ అనేది. వీళ్ళంటే ఇప్పుడు మనం ఉండే విధానం బట్టే అవతల నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది అనేది యజమాని గమనించాలన్నమాట. మనం ఎలా ఉంటామో దాన్ని బట్టే ఫీడ్బ్యాక్ వస్తుందని గమనించాలి. కస్టమర్ వస్తే రిసీవ్ చేసుకోవడం వీళ్ళే చూసుకుంటారు, మళ్ళీ రిసీవింగ్ వేరే పర్సన్ ఎవరు లేరనమాట. ఇంకోటి వాళ్ళు సృజన అని ఒక అమ్మాయి ఉంది, తనని కేవలం నేను పైకుట్లు వేసి ఏదన్నా రిపేర్ వర్క్లు అంటే ఏదైనా బట్టలు చిన్న బట్టలు చిన్నగట్టం అలాంటివి ఉంటాయి. రిపేర్ అంటే మనం చేసినే కావు, కస్టమర్ ఇప్పుడు ఏదైనా పాత చిన్నగట్టం కానీ కొత్త బట్టలు కొంచెం కుట్లు ఊడిపోవడం అని అంటే అలాంటివి చేయడానికే నేను హోటళ్ళని పెట్టాను అనమాట. అంటే మనం బొటిక్ చేసేటప్పుడు పెద్దగా చూసుకోకూడదు. కొంతమంది ఏమొస్తుంటే మేము ఇంత పెద్ద బొటిక్లో మేము రివర్స్ వర్క్ చేస్తామా, మేము కుట్లు ఊడితే కుట్లు వేస్తామా అన్న స్థాయిలో కాకుండా ఏదైనా సర్వీస్ మనం ఇవ్వగలగాలి. కేవలం ఒక అమ్మాయిని నేను ఇంకా శ్రీదేవి గారు వాళ్ళని వాళ్ళ అత్తయ్య గారు చనిపోయి రాలేకపోయారు, వాళ్ళు కూడా అంతే. ఏంటంటే మన షాప్లో ఏదైనా చిన్న రిపేర్లు ఉన్నా కూడా కస్టమర్ చేస్తున్నారు. నైట్ కుట్లు వేయడం కాంచి హ్యాండ్స్ వేయటం, డబుల్ స్టిచ్ చేయడం, ఏదైనా చిరిగినా కుట్లు వేసే ఫెసిలిటీ మనం కల్పిస్తున్నాం షాప్లో. అలాంటప్పుడు కస్టమర్ నేను ఇడిచిపెట్టుకోవడానికి ఎందుకు ఇష్టపడతారు? మనం ఓన్లీ మేము అడ్డ వర్క్ జాకెట్లో తీసుకుంటాం, మేము కంప్యూటర్ వర్క్ జాకెట్లో తీసుకుంటాం, మేము మోడల్ బ్లౌజ్లో కుడతాం అనేది కాకుండా ఏదైనా చేయగలగాలి అంటే ఆ స్థాయిని కస్టమర్కి మనం కల్పించాలి. ఫస్ట్ మేనేజ్మెంట్ స్కిల్ అంటే నేనేం పెద్ద MBA చదవలేదు, ఏం చదవలేదు, కానీ మనకు ఉండాల్సిన లక్ష్యం ఏంటి? కస్టమర్ 100% సాటిస్ఫైడ్ కావడానికి మనం ట్రై చేయాలంటే చిన్నదానికి కూడా బయటికి పోకుండా మనం కస్టమర్ని దేవుళ్ళలాగా చూసుకున్నప్పుడు మాత్రమే మనం బిజినెస్లో రాణిస్తాం అన్నమాట. ఇప్పుడు తను ఉంది ఒక బాల్ మాదిరి, కస్టమర్ అయితే రిసీవ్ చేసుకుంటుంది, అర్జెంట్ బ్లౌజ్ ఉంటే హెమ్మింగ్ అమ్మాయి వచ్చి లోపల హెమ్మింగ్ చేసిస్తుంది, శారీ ఫాలేస్తుంది, అవసరమైతే బ్లౌజ్ కుట్టిద్ది. ఈ 2 మిషన్లు చూడండి, కంప్యూటర్ మిషన్లు అంటేనే దారం చేంజ్ చేయాల్సి ఉంటుంది. దారం తెగిపోయినప్పుడు కానీ మిషన్ డిజైన్ చేంజ్ చేసుకోవటం కానీ, ఎందుకంటే ఈ మిషన్లలో ఏంటంటే ఒకసారి హ్యాండ్స్ వస్తాయి, నెక్స్ట్ సారి మళ్ళీ ఫ్రేమ్ తీసేసి పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వస్తాయి. అంటే దీనికి కూడా పని ఉంటుంది, పెట్టినంత మాత్రం దాని పని అది చేసుకుంటూ పోదనమాట. కలర్ కాంబినేషన్ చూసుకోవాలి, దాని తగ్గ పట్టు క్లాత్ తెచ్చుకోవాలి, దానికి తగ్గినట్టు మనకు దారాలు చూసుకోవాలి, మ్యాచింగ్ చూసుకోవాలి, లేకపోతే బయట పెట్టి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా అనమాట ఇంత పని ఉంటుంది. ఇంత పనిని అవల్ నీళ్ళగా చేసుకుంటుంది అనమాట. తను వచ్చేసి నేల అనమాట, నాకు మొదటి నుంచి తెలుసు కదా నా పార్ట్నర్ అనేసి. ఇప్పుడు బ్లౌజు కలకత్తాతో సమానంగా మేము పార్ట్నర్మే కదా, మేము అమౌంట్ పెట్టాం కదా, మేము ఎందుకు వర్క్ చేయాలనే కాకుండా కలకత్తా వర్కర్స్కి ఏ టైంలో బ్లౌజ్ ఇస్తే ఆ టైంలో అంత ఫినిషింగ్తో బ్లౌజ్ కంప్లీట్ చేస్తుంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మినిమం నేను కటింగ్ అందిగలిగితే 7 నుంచి 8 బ్లౌజులు కుట్టిద్ది అనమాట. కస్టమర్ని చూసుకుంటూ కూడా, కస్టమర్ వస్తే బట్టలు రిసీవ్ చేసుకోవడం ఉంటుంది, వాళ్ళకి మోడల్ చూపించడం ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి డెలివరీ చేయడం, టైం వేస్ట్ చేసుకుంటూ కూడా మనకు 6 బ్లౌజెస్ మినిమం
మినిమంగా 5 to 6 బ్లౌజెస్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు అనమాట ఇంటికి. తొందరగా రావటం, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి తొందరగా వెళ్ళటం, తొందరగా వెళ్ళాలి కాబట్టి తొందరగా రావటం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళతో సమానంగా ఏ బ్లౌజ్ని ఓపెన్ ఛాలెంజ్ అనమాట. నేను అనూష కానీ నీలా కానీ మేము బ్లౌజ్ ఇస్తే ఇంకా చూసి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళతో కంప్లీట్ అంటే మాటి లూజ్ కుట్లో వేయడానికి కూడా మనకి రివర్స్ రావన్నమాట. మీరు ఒకసారి మనకి ఇంత షాప్ ఇంత బిజీగా ఇంతమంది లేడీస్ ఇస్తూ నేను 3 స్టిచ్చింగ్ వర్కర్స్ని మెయింటైన్ చేస్తున్నానంటే ఎన్ని బ్లౌజులు ఆర్డర్ వస్తాయి అనేది మీరు గెస్ట్ చేయగలగాలన్నమాట. ఎందుకంటే ఎవరు పని లేకుండా 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు. వారాల తరబడి నెలల తరబడి చేయరు కదా వర్క్. మనం సరైన వర్క్ చేయకపోతే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఇస్తూ వీళ్ళని చేస్తానంటే నా ఫీడ్బ్యాక్ నా వెనకాల నా బ్యాక్ బోన్ లాగా వీళ్ళు ఎంత శ్రమ ఉంది. తెర ముందు నేను చేసేది ఒకటే ఉంటుంది కానీ తెర వెనకాల వీళ్ళు చేసే శ్రమ ఏంటి, ఇన్ టైంలో కస్టమర్కి ఇవ్వడానికి ఇంటికి కూడా తీసుకుపోతున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర ఒక్కొక్క మిషన్ ఉందన్నమాట. లేడీస్ కాబట్టి పిల్లలతో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ మిషన్లు ఉన్నాయి. FD మిషన్లు అన్నీ ఎవరింటి దగ్గర వాళ్ళకున్నాయి అనమాట. ఏదైనా పార్ట్ మిగిలిపోతే ఇంటికి తీసుకుపోయినా కంప్లీట్ చేసి వాళ్ళ పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పైన కంప్లీట్ చేసి కస్టమర్కి ఆ టైంకి ఇవ్వడానికి 90% ట్రై చేస్తాం. కొంచెం మాకు ఫీడ్బ్యాక్ ఏంటి అంటే మేడం వాళ్ళ దగ్గర బ్లౌజులు బాగుంటాయి, స్టిచ్చింగ్ బాగుంటుంది, కానీ లేట్ అవుతుంది. ఎందుకంటే ఇంత ఫ్లోటింగ్ మీద మినిమం రోజుకి నాకు 40 నుంచి 40+ బ్లౌజులే మనం డెలివరీ ఉంటుంది అనమాట. అన్ని బ్లౌజులు ఇచ్చే సమయంలో కుట్టడం అయిపోతే హెమ్మిన్ దగ్గరనో శారీ ఫాల్ దగ్గరనో ఎక్కడో ఒక చోట కొంచెం లేట్ అయ్యే సమస్య తప్ప నాకు కస్టమర్ అయితే మన విజయం ఎప్పుడు ఒక కస్టమర్ రిపీటెడ్ వస్తే ఆల్మోస్ట్ మన విజయం సాధించినట్టు అనమాట. నాలో ఉన్న లోపం ఏంటంటే కొంచెం నేను లేట్గా ఇస్తున్నాను అనేది అది నాకు కూడా తెలుసు. అందుకోసమే అది భర్తీ చేయడం కోసమే వీళ్ళు రెడీగా ఉన్నారు ఎన్ని ఇచ్చిన కుట్టడానికి. నేను కటింగ్ అందించలేకపోతున్నా కాబట్టి నేను ఇప్పుడు కొంచెం అడ్వాన్స్గా కూడా ఆడుకోవాలనేసి ఈ కటింగ్ మిషన్ కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను మాస్టర్తో కటింగ్ చేయించినా కూడా నాకున్న బ్లౌజులు కావన్నమాట. ఎందుకంటే నాకున్న బ్లౌజులు కావాలంటే 2 మాస్టర్లు కావాలి. అందుకోసమే నేను ఎలాగూ కట్ చేస్తాను కాబట్టి కటింగ్ మిషన్ మీద కొంత, ఎందుకంటే వీళ్ళలో అందరూ మంచి డిగ్రీలు చదువుకున్న వాళ్ళే. వీళ్ళలో కొంతమందికి ఏదో ఒక ల్యాప్టాప్లో ట్రైనింగ్ ఇస్తే ఎవరినొకరిని సెలెక్షన్ చేసుకొని వాళ్ళు కంప్లీట్ చేసి ఇన్ టైంలో ఇంకా నాకున్న బ్యాడ్ నేమ్ అదొకటే ఇన్ టైంలో ఇవ్వను అనేసి బ్యాడ్ నేమ్ ఉంది. దాన్ని కవర్ చేయడం కోసమే టెక్నాలజీని యూజ్ చేసుకుందాం అన్నట్టు కటింగ్ మిషన్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు కొంచెం ఆషాఢంలో అన్సీజన్ ఉంటుంది కాబట్టి అప్పుడు దీని మీద మొత్తం ట్రయల్స్ చేసి నేను శ్రావణ మాసం నుంచి మామూలు ఎవరికొకరికి దీని మీద ట్రైనింగ్ ఇచ్చేసి ఈ ఉన్న మైనస్ కూడా సరి చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అందరు నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు అనమాట, మేడం మేము బిజినెస్ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి 20 లక్షల వరకు పెట్టాము, మా బిజినెస్ అంత ఫ్లోటింగ్ లేదు, మేము నష్టాల్లో ఉంటున్నాము, అంత మరి అందరిని చూసి పెట్టాము కానీ మాకు అంత లాభాలు రావట్లేదు. అంటే లాభం ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం పని మనం చేయకుండా అంత వర్కర్స్ మీద డిపెండ్ చేస్తే లాభం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆలోచించుకోండి. ఈ కాంపిటీషన్లో ఒక కంప్యూటర్ వర్క్ మనం 3.5 లక్షలు పెట్టి కంప్యూటర్ మిషన్ తెస్తే 3.5 లక్షలు పెట్టి కంప్యూటర్ మిషన్ తెస్తే కస్టమర్ వచ్చేసి 300 చేస్తావా, 400 చేస్తావా అంటారు. అదేంటి అంటే మీషోలో దొరుకుతుంది విత్ క్లాత్తో 400 కూడా దొరుకుతుంది. 400లో 300లో 500లో దొరుకుతాయి వర్కులు. అలాంటప్పుడు మనం ఎక్కువ రేటు మార్కెట్ అనేది ఓపెన్ అయిపోయింది, మార్కెటింగ్ అందరికీ తెలిసిపోయింది. మనం ఎక్కువ లాభాలు ఎలా చేయగలుగుతాం అంటే ఇది లాభాలు రాకుండా బిజినెస్ చేయాలా మేడం అని మీకు డౌట్ ఉంటుంది. లాభాలు రాకుండా బిజినెస్ చేయడం కాదు, మన ఖర్చును తగ్గించుకొని కస్టమర్కి ఫేవరేటెడ్ చేస్తే నీకు కస్టమర్ బ్యాంక్ అనేది మిగిలి ఉంటుంది అనమాట. మేము ఏంటంటే అందరం కోఆర్డినేషన్తో ఉంటాం కాబట్టి ఈ ఒక బ్లౌజు 300 కుట్టాము అనుకోండి, ఒక బ్లౌజ్ కస్టమర్ కుట్టిన తర్వాత కొంచెం తగ్గించడం ఉంటుంది. తగ్గించినప్పుడు మా వాళ్ళు అందరూ కూడా అర్థం కలకత్తా ఉంటుంది, అది సాధ్యపడదు. మా వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు, కొంతమంది కొంచెం తగ్గించి ఇస్తారు, కొంతమంది బేరం ఆడతారు. అలాంటప్పుడు మా వాళ్ళు కూడా తగ్గించి తీసుకుంటారు డబ్బులు. అలా మనం ఒక్కళ్ళం ఏ పని చేయలేమన్నమాట. మనకు ఇంట్లో అయినా సపోర్ట్ కావాలి, బిజినెస్లోనైనా పార్ట్నర్స్తోని వర్కర్స్తోని అండర్స్టాండింగ్ ఉంటేనే మనం బిజినెస్ చేయగలుగుతాం. నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు అనేది అసలు పాసిబుల్ కాదు. ఇప్పుడు నేను దాదాపు ఇది లక్షల్లో పెట్టుబడి పెట్టి మిషన్ తీసుకున్నాను, దీన్ని నడిపించే హ్యాండ్ లేకపోతే మిషన్ ఎందుకు యూజ్ ఉండదు కదా. అలానే మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టామనేది ముఖ్యం కానే కాదు. ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, దాంతోపాటు మనకి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మాత్రమే మన బిజినెస్ నడిచింది. నాకు ఫోన్ చేసి మేడం ఎలా మేడం అంటే నేను మొదటి నుంచి నా వీడియోస్లో చెప్పుకుంటున్నా, మెయిన్ హీరోలు మీ చేతిలో ఉండాలి.
మీరు ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఏదైనా నా ఒక్క బ్లౌజ్కి వచ్చేసి 120, 150 లోపు నా ఖర్చులన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఒక బ్లౌజు కలకత్తా కుట్టించి గంటల లెక్క ఇచ్చిన, ఒకవేళ వేలతో కుట్టించిన, చేతి పని అన్నిటితో కలిపి పైపింగ్ థ్రెడ్తో కలిపి నాకు బ్లౌజ్ వచ్చేసి 150లో కంప్లీట్ చేయగలుగుతా. ఎందుకంటే మెయిన్ కటింగ్ అనే వర్క్ నాది కాబట్టి. అదే మాస్టర్ ఇచ్చి ఆ కటింగ్ కూడా మాస్టర్ ఇచ్చి అందులో రెంట్ తీసేస్తే, ఎందుకంటే ఏ వాణిజ్యపరమైన సెంటర్లో కావాలంటే రెంట్లు వేలల్లో ఉన్నాయి. కంపల్సరీ మనం తప్పించుకోలేని ఖర్చు అనమాట. ఒకవేళ నువ్వు ఓన్ బిల్డింగే కొనుక్కొని నువ్వు వర్క్ పెట్టుకుంటున్నా కూడా అది సాధ్యపడదు. ఎందుకంటే దానికే మనం పెట్టే 1 కోటి రూపాయలు ఏంది మనకి సెంటర్లో ప్లేస్ రాదు, బిల్డింగ్ రాదు, దానికి వడ్డీ అని అవన్నీ చూసుకున్నా ఏది చూసుకున్నా రెంట్ అయినా అదేనా ఒకే చోటికి వస్తుంది. అవన్నీ తీయాలంటే మెయిన్ రోల్ అనేది నీ చేతిలో ఉండాలి. ఇప్పుడు నాకు బ్లౌజ్కి వచ్చేసి మీరు లెక్క వేసుకోండి 150లో టోటల్ కంప్లీట్ ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఆ కటింగ్ నేను చేసుకోగలుగుతాను కాబట్టి. అప్పుడు నేను కస్టమర్ సాటిస్ఫై చేయడం కోసం ₹1 తగ్గించుకొనైనా కస్టమర్ని సాటిస్ఫై చేయగలుగుతా. కస్టమర్ అనుకున్న ఫినిషింగ్ని తక్కువ రేట్లో ఇవ్వ. బిజినెస్ రూల్ ఏంటి, ఏ బిజినెస్ ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా అనుకునేది ఏంటి, మాకు రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ కావాలి అనుకుంటారు. ఆ క్వాలిటీ ఇవ్వడానికి నా దగ్గర టెక్నాలజీ ఉంది. నేను ట్రైనింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ అనమాట. వీళ్ళందరూ కూడా నేను ట్రైనింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ అనమాట. ఏ విషయంలో ఫినిషింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తక్కువ రేట్లో నేను ఇవ్వగలుగుతున్నా కాబట్టి నా సక్సెస్ వెనకాల వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను సక్సెస్ అయ్యానేమో అని అనుకుంటున్నాను అనమాట. సక్సెస్ అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు. ఈ విషయంలో నేను సక్సెస్ అయినా. నెక్స్ట్ ఇప్పుడు కటింగ్ మెషిన్ తెచ్చుకున్నాను. దాని నుంచి ఇంకా నేను పూర్తిగా ట్రైన్ అవ్వాలి. అయిన తర్వాత ఇంకా పని స్పీడ్ అవుతుంది. ఇంకా కొంతమంది వర్కర్స్ని పెంచుకొని ఇంకా వర్క్ ఇస్తే ఇంకా కొంచెం పై స్థాయిలో ఉంటానేమో. అంటే ఏంటి, అనుక్షణం మనం ఇక్కడ వరకే మన గమ్యం అనేది స్టాప్ కాకుండా అనుక్షణం నిత్య విద్యార్థిలాగా మనం ఒక ఓనర్ స్థానంలో ఉన్నప్పుడు ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతిదీ కొత్త మోడల్ వచ్చినా కొత్తదనం ఏదొచ్చినా మనం తెలుసుకుంటూ మనం మారుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు మార్చగలిగినప్పుడు మాత్రమే ఒక బిజినెస్ హోల్డరు బిజినెస్లో నిలబడగలుగుతారు. ముఖ్యంగా ఆ క్వాలిటీ అందరు జెంట్స్లో బిజినెస్ మ్యాన్ అంటారు కానీ ఆ అన్ని క్వాలిటీలు ఒక మహిళలకు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బిజినెస్లో క్రియేటివిటీ మనం తెలియకుండా అడ్వర్టైజ్ చేస్తుంది తెలుసా. మనం ఒక హారం చేసుకుంటేనే 100 మందితో చెప్తాం. అది అంటే మనలో న్యాచురల్గా ఉన్న లక్షణం అనమాట. అది లేడీస్ అంటే ఏంటి తెలియకుండానే అడ్వర్టైజ్ చేసుకుంటాం అనమాట. అది మనకున్న క్వాలిటీ, అది బై బర్త్ వచ్చిన క్వాలిటీ అనమాట. పొదుపు. ₹1 ఖర్చు పెట్టాలంటే లేడీస్ చాలా ఆలోచిస్తారు. ఆ పొదుపు బిజినెస్లో చాలా అవసరమవుతుంది. వాళ్ళు అవసరమైన మా చోట మాత్రమే పెట్టి అవసరం లేని ఖర్చును తగ్గించుకోవడంలో లేడీస్కి మించిన వాళ్ళు లేరు అని అంటాను. మీరు ఏమంటారు కూడా కామెంట్ చేయండి. ఈ విషయంలో లేడీస్కి ఉన్న మెయిన్ లక్షణం బై బర్త్ వచ్చిన లక్షణం అడ్వర్టైజ్మెంట్ తెలియకుండా చేస్తాం. అలానే ఖర్చులు తగ్గించుకొని బిజినెస్ లాభసాట్లు చేస్తాం. కస్టమర్ని ఎలా ఇంప్రెస్ చేయాలనేది ఒక జెంట్స్ కూడా ఈ ఫీల్డ్ ఇలాంటి ఫీల్డ్లలో ఒక జెంట్స్ కూడా మాట్లాడాలని ఓపెన్గా మనం లేడీస్ మాట్లాడచ్చు అనమాట. వాళ్ళ ఛాయిస్ ఏంటి, వాళ్ళ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, అవన్నీ కూడా లేడీస్ మనమైతే ఎక్కువ తెలుసుకోగలుగుతాం. కాబట్టి మీరు బిజినెస్లు చేసేటప్పుడు కొంచెం ట్రైన్ అవ్వండి. కొంచెం దాని గురించి బిజినెస్ చేయడానికి తొందరపడతాం, అదే ట్రైనింగ్ తీసుకోవడానికి ఆలోచిస్తాం అనమాట. అంటే ట్రైనింగ్ కటింగ్ కోర్స్ అని కాదు నేను చెప్పేది. ఆ బిజినెస్ గురించి ముందు తెలుసుకోండి. దాంట్లో లాభ నష్టాలు ఏంటి, మీ ఏరియాలో ఉండే పరిస్థితులు ఏంటి. ఎందుకంటే ఏరియా కూడా ఇంపార్టెంట్ మనకు. ఎలా ఉంది అక్కడ రేట్లు ఏంటి, అక్కడ కస్టమర్ కోరుకునే రిక్రూట్మెంట్స్ ఏంటి, అవన్నీ కూడా తీసుకొని బిజినెస్లోకి వస్తే మీరు తిరుగు లేకుండా మన తెలుగు రాష్ట్రాలలో ఈ బిజినెస్ అయితే ఎన్ని ఏఐలు వచ్చినా ఎంత టెక్నాలజీ వచ్చినా మన స్థానం అయితే మనం కోల్పోం. ధైర్యంగా మీరు కొంచెం ట్రైన్ అయ్యండి. ధైర్యంగా బిజినెస్లో కానీ 100% గ్యారంటీ అనమాట. అది నేనే ఉదాహరణ. ఇక్కడ వచ్చి నేను నాన్ లోకల్ అయినా లోకల్ కాకపోయినా కూడా నేను దాదాపు ఇంతమందికి వర్క్ రోజు 40-50 బ్లౌజులు డెలివరీ ఉన్నాయంటే దాదాపు నేను నెలకు వచ్చేసరికి 3 లక్షలు ప్లస్ శాలరీలో ఇస్తున్నా అంటే మీరు దాని వెనకాల ఎంత ఉందో ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ వేయండి. అంటే ఎలా అంటే ఒకేసారి ఎక్కాలనుకోకుండా స్టెప్ బై స్టెప్ ఎక్కండి. ప్రతి మెట్టుని మీరు ఎంజాయ్ చేస్తూ ఎక్కండి. ఒక్కసారి సక్సెస్ అయితే మీకే ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. సక్సెస్ టేస్ట్ని చూడటానికి ట్రై చేయండి. ఈ బిజినెస్లకి అయితే మహిళలే రైట్ అనమాట. నా అభిప్రాయం మొత్తం వీడియో చూసిన తర్వాత నా అభిప్రాయం ఏంది అనేది కూడా, నా అభిప్రాయం ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.